అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు శివశంకర్ గారు ఎంఎస్ఎంఈ డిసి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భాగ్యరావు గారు మేమందరం కూడా ఆ రోజున అభినందన సభలో చర్చించుకుంటున్నప్పుడు అంబేద్కర్ వాదిగా, దళిత పక్షపాతిగా శివశంకర్ గారికి మొదటి సమావేశం డిబిఎఫ్ తరపున పెడితేనే బాగుంటుందని చెప్పి భాగ్యరావు గారు నేను చర్చించుకోవటం, దానిలో భాగంగానే ఈ మొదటి సమావేశాన్ని డిబిఎఫ్ ద్వారా నిర్వహించినటువంటి భాగ్యరావు గారికి, కొసన రాము గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఆల్రెడీ అఖిల భారత చిరంజీవి తరపున కృష్ణా జిల్లాలో ఎన్నో సమావేశాలు నిర్వహించడానికి ఒక కార్యాచరణ చేసుకున్నాం. కానీ ముందు కార్యక్రమం డిబిఎఫ్ ద్వారానే జరగాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శివశంకర్ గారు ఎంఎస్ఎంఈ డిసి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుండే గత ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయినటువంటి అటకేసినటువంటి ఈ సంస్థని దుమ్ము దులిపి ప్రక్షాళన ఆల్రెడీ బిగిన్ చేశారు. మేము ప్రత్యక్షంగానే చూసాం కొన్ని సందర్భాలు. మరి వారైతే ఈ రోజున ఈ సంస్థ ద్వారా దళిత యువతకి తద్వారా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మరి ఎలక్షన్ సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మడి కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఏకీభవించడం, సమర్థించడం, దాని ద్వారా ఈ యొక్క సంస్థని నిర్వీర్యంగా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి గౌరవనీయులు తమ్మిరెడ్డి శివశంకర్ గారు అని చెప్పి కూటమి ప్రభుత్వం అంతా ఏకాభిప్రాయంగా వారికి ఈ యొక్క చైర్మన్ పదవిని ఇవ్వటం చాలా ఆనందదాయకం. మరి అలానే గతంలో మేము గత 25 సంవత్సరాలుగా వారి నాయకత్వంలో, వారి సలహాలు సూచనలతో ఎన్నో కార్యక్రమాలు ఈ విజయవాడ నగరంలో, కృష్ణా జిల్లాలో చేసినటువంటి అనుభవం ఉంది. మరి ఆ అనుభవం మేము గతంలో చూస్తే వారు డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ గా ఉన్నప్పుడు ఎక్కడైతే రాష్ట్రంలో వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి గండిపడిందో అక్కడికి సార్ని ప్రభుత్వం పంపించేది. పన్ను ఎగవేతదారుల మీద సింహస్వప్నమై ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మా శివశంకర్ గారు. అలాంటి నీతి నిజాయితీ కలిగినటువంటి ఉద్యోగి ఈ రోజున ఈ సంవత్సరం రావటం మనందరికి కూడా చాలా ఆనందదాయకం, చాలా అవసరం. మనమందరం సార్ అయితే రెడీగా ఉన్నారు. దీన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఎంతమంది అయితే లబ్ధి పొందుతారని చెప్పి వారు అయితే సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవకాశత కోసం మేము ఇలాంటి సమావేశాలు, అవగాహన సదస్సులు కూడా ముందు విరివిరిగా చాలా మంది భక్తులు అడిగారు. కృష్ణా జిల్లాలో చిరంజీవి తరఫున పెట్టబోతామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దళిత భోజన ఫ్రెండ్ వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, జై భీమ్, జై చిరంజీవి.